అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఓవైపు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండగా, మరొక వైపు శశికళ కొత్త పార్టీని ప్రకటించడంతో ఆ పార్టీ ప్రభావంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. శశికళ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. గత నెలలోనే శశికళ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి అప్పుడే జెండాను ఆవిష్కరించారు. ఇక తాజాగా శశికళ తన పార్టీ పేరు ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మొక్కల్ మున్నేట్ర కళగం అని వెల్లడించారు. శశికళ స్థాపించిన పార్టీ గుర్తు కొబ్బరి చెట్టు సమూహం. ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగమనే రాజకీయ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందని, పార్టీ గుర్తు ఐక్యతకు చిహ్నమని శశికళ పేర్కొన్నారు. శశికళ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఈ పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్టు ఫిబ్రవరి 28న రామనాథపురంలో ప్రకటించారు. అదే సమయంలో తన పార్టీ జెండాను సైతం శశికళ ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండాపై అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఫోటోలను ఉంచారు. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చూపిన మార్గంలోనే తమ పార్టీ పయనిస్తుందని శశికళ స్పష్టం చేశారు. పేదలు, అణగారిన వర్గాలు, సామాన్యుల కోసమే తమ పార్టీ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. శశికళ కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో సమస్యలు తలెత్తాయని, తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచారని శశికళ ఆరోపించారు. 9 ఏళ్లు మౌనంగా ఉన్నారని, ఇకపై ఉండడం కుదరదని, ఇంకా మౌనంగా ఉంటే కార్యకర్తలకు, ప్రజలకు ద్రోహం చేసినట్లవుతుందని శశికళ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంజీఆర్, జయలలితల అనుచరురాలిగా తాను పార్టీని పెట్టినట్టు శశికళ స్పష్టం చేశారు. ఈ పార్టీతో తనను తాను అనుసంధానించుకున్నానని, కొబ్బరి తోట గుర్తును నిర్ణయించినట్టు శశికళ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని శశికళ ప్రకటించారు. తమిళనాడులో త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ స్థాపించిన కొత్త రాజకీయ పార్టీ ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమి, నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం బరిలో నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో శశికళ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో తమిళనాడులో ఆసక్తికర పోరు సాగనుంది. 2016 సెప్టెంబర్లో జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె వీర విధేయుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్లో జయలలిత మరణం తర్వాత ఓపీఎస్ను బలవంతంగా కిందకు దింపి ముఖ్యమంత్రిగా తన అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామిని నియమించారు. కానీ జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో శశికళ జైలుకు వెళ్లడం, తర్వాత జరిగిన పరిణామాలతో చివరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారు. ఇక ఇప్పుడు కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శశికళ తిరిగి రాజకీయాల్లోకి రావడంతో పాటు కొత్త పార్టీని ప్రకటించడంతో ఆమెకు ప్రజల మద్దతు లభిస్తుందా, కొత్త పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ తన కొత్త పార్టీతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శశికళ కొత్త పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఆ పార్టీ కారణంగా మరే పార్టీకి నష్టం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.